హాయ్ అండి. చికెన్ ఫ్రై అంటే చాలా మందికి ఫేవరెట్. ఈ రోజు నేను మీతో షేర్ చేసేది సులభమైన స్టెప్స్ తో రుచికరమైన చికెన్ ఫ్రై. అన్నం రోటీకి అద్భుతంగా ఉంటుంది. దీనికోసం 500 గ్రామ్స్ చికెన్ లో 1 స్పూన్ సాల్ట్, నిమ్మరసం వేసి శుభ్రంగా వాష్ చేసుకుని ఈ చికెన్ లో 3 స్పూన్స్ కారం, రుచికి సరిపడా సాల్ట్, పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, 2 స్పూన్స్ పెరుగు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక పిండిన లెమన్ జ్యూస్ వేసుకుని ముక్కలకి బాగా పట్టేలాగా మ్యాగ్నేట్ చేసుకుని అరగంట పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ కోసం మిక్సీ జార్ లో దాల్చిన చెక్క, ఇలాచి, లవంగాలు, యాలకులు, అలాగే బిర్యానీ ఆకు, జీడిపప్పులు, గసగసాలు వేసి ఇలా పేస్ట్ లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని అలాగే ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ను వేసుకుని కలుపుకుంటూ మూత పెట్టి మధ్య మధ్యలో ఫ్రై చేస్తూ 15 to 20 మినిట్స్ ఉడికించుకోవాలి. ఉడికిన తర్వాత ముందుగా చేసుకున్న మసాలా పేస్ట్ అలాగే పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని 2 మినిట్స్ ఫ్రై అయ్యాక కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది.